ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. దేశ ఆర్థిక ప్రపంచంలో అంబానీలది ఓ స్టైల్, అదానీలది మరో స్టైల్. వీరిపై ఎన్నో విమర్శలు రావచ్చు, కానీ టాటా గ్రూప్ మాత్రం ప్రత్యేకమైంది. విలువల పునాదుల మీద నడిచే గ్రూప్ ఎదుగుదల నిలకడగా ఉంటుంది. ఆ విషయం మరోసారి స్పష్టమైంది. ఇప్పుడు టాటా గ్రూప్ ఎంత విలువైందంటే పాకిస్తాన్ జీడీపీ కన్నా ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా ఎదిగింది. టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ $365 బిలియన్ చేరింది. ఇది మన పొరుగు దేశం పాకిస్తాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థ విలువ కంటే ఎక్కువ. సంవత్సర కాలంలో టాటా గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ వరకు అనేక రంగాల్లో టాటా గ్రూప్ వ్యాపారాలు విస్తరించి ఉన్నాయి. మన రోజువారీ జీవితంలో టాటా గ్రూప్ ఉత్పత్తులు భాగమైపోయాయి. చివరికి టాటా కాపర్ పేరుతో వాటర్ బ్రాండ్ కూడా ఉంది. డిటిహెచ్ నుంచి మనకు తెలియని ఎన్నో వస్తువులు, సేవలను టాటా గ్రూప్ నుంచి పొందుతున్నాం. ఈ కంపెనీ విలువ పాకిస్తాన్ను దాటేసింది. అత్యధిక ద్రవ్యోల్బణం, రుణాల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కంటే టాటా గ్రూప్ మార్కెట్ సంపద ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం విలువ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనాల ప్రకారం $341 బిలియన్ ఉంది. అంతకంటే ఎక్కువగా టాటా గ్రూప్ విలువ $365 బిలియన్, అంటే దాదాపుగా 30 లక్షల కోట్లుగా ఉంది. టాటా గ్రూప్లోని స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీల్లో అత్యధిక కీలకమైంది సాఫ్ట్వేర్ విభాగం టాటా కన్సల్టీ సర్వీసెస్. మొత్తం టాటా గ్రూప్ వాల్యూలో ఇది సగం. టీసీఎస్ మార్కెట్ సంపద విలువ 15 లక్షల కోట్లుగా ఉంది. ఇది మొత్తం టాటా గ్రూప్ సంపదలో సగం. అదే సమయంలో ఒక టీసీఎస్ మార్కెట్ సంపదే మొత్తం పాకిస్తాన్ మార్కెట్ విలువలో సగం ఉంది. టాటా గ్రూప్ సంపద పెరుగుదలలో టాటా మోటార్స్, ట్రెంట్ భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమైంది. ఈ సంవత్సర కాలంలో టాటా మోటార్స్ షేర్లు 110% పెరిగాయి. ట్రెంట్ మార్కెట్ విలువ 200% పెరిగింది. వీటితో పాటు టాటా గ్రూప్లోని టాటా టెక్నాలజీస్, టీఆర్ఎఫ్, బెనారస్ హోటల్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా, ఆస్ట్రాన్ ఇంజనీరింగ్ షేర్లు కూడా మంచి పనితీరును కనబరిచాయి. స్టాక్ మార్కెట్లో టాటా గ్రూప్లోని 25 కంపెనీలు లిస్ట్ అయ్యాయి. ఇందులో ఒక్క టాటా కెమికల్స్ షేర్లు మాత్రమే ఈ కాలంలో 5% తగ్గాయి. టాటా గ్రూప్లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాని కంపెనీలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. టాటా సన్స్, టాటా క్యాపిటల్, టాటా ప్లే, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్టు కాలేదు. ఈ సంస్థల సంపదను కూడా కలుపుకుంటే టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ ప్రస్తుతం ఉన్నదానికంటే ఎంతో ఎక్కువగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే సంవత్సరం పబ్లిక్ ఇష్యూకి రానున్న టాటా క్యాపిటల్ విలువను 2.7 లక్షల కోట్లుగా అంచనా వేశారు. దీన్ని బట్టి ఇతర సంస్థల విలువ కూడా కలిస్తే టాటా గ్రూప్ మార్కెట్ విలువ మరో 25 లక్షల కోట్ల వరకు పెరుగుతుందని అంచనా. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఎన్నో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ దేశానికి ప్రస్తుతం $125 బిలియన్ విదేశీ రుణాలు ఉన్నాయి. జూలైలో ఈ దేశంలో $25 బిలియన్ రుణాలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద కేవలం $8 బిలియన్ విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇవి 2 నెలల పాటు దిగుమతులు చేసుకునేందుకు మాత్రమే సరిపోతాయి. జీడీపీలో రుణాలు 70% మించిపోయాయి. ఇవి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరడంతో అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే రేటింగ్స్పై ప్రభావం చూపనుంది. ప్రభుత్వ ఆదాయంలో సగం వడ్డీలకే సరిపోతుంది. మన దేశ జీడీపీ $3.7 లక్షల కోట్ల ఉంది. ఇది పాకిస్తాన్ జీడీపీ కంటే 11 రెట్లు ఎక్కువ. 2027-28 నాటికి భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అంచనా. ప్రస్తుతానికి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. subscribe to KTV Telugu. KTV Telugu channel.